ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గూగుల్ పేకి రిలేటెడ్ ట్రిక్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఇది మీరు ఇక్కడ నుంచి మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నా డెబిట్ కార్డు ఉన్నా దాని నుంచి గూగుల్ పే యూస్ చేసి మనం పేమెంట్ చేయొచ్చు. జనరల్గా మనకు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి పేమెంట్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మీరు మీ మొబైల్లో గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత పైన మీ ఐకాన్ ఉంటుంది చూసారా, దాన్ని ప్రెస్ చేస్తే మీరు కొంచెం కిందికి స్క్రాల్ చేసినట్టయితే పే బిజినెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూసారు. అక్కడ మీరు యాడ్ బటన్ ప్రెస్ చేసి ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉండే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ని స్కాన్ చేసి దీనిలో యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు క్రెడిట్ కార్డు యూజ్ చేసైనా సరే ఎవరికైనా పేమెంట్ చేయొచ్చు, డెబిట్ కార్డు యూజ్ చేసైనా సరే పేమెంట్ చేసేయచ్చు. ఇక దాంతోపాటే మనకు ఈ గూగుల్ పేలోనే సిబిల్ స్కోర్ని చెక్ చేసుకోవచ్చు. మనలో చాలామంది సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడానికి రకరకాల వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉంటారు, కాకపోతే దానిలో రిజిస్టర్ అవ్వాలి, అన్ని కథలు ఉంటాయి. దాని బదులు మీరు ఈ గూగుల్ పేని ఓపెన్ చేసి కొంచెం కిందికి స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ మీకు చెక్ యువర్ సిబిల్ స్కోర్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని మీరు ప్రెస్ చేసిన వెంటనే మీకు చెక్ యువర్ స్కోర్ నౌ అని బటన్ ప్రెస్ చేసిన వెంటనే అక్కడ మీకు మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుద్ది. మీరు అలా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన వెంటనే మీ సిబిల్ స్కోర్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో ఇలా మీరు ఈజీగా అయితే మీ సిబిల్ స్కోర్ని తెలుసుకోవచ్చు.